పోయింది, అంతా పోయింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం అల్లకల్లోలమయ్యాయి. బేర్ పంజాకు మదుపరులు విలవిల్లాడారు. దలాల్ స్ట్రీట్ చరిత్రలోనే ఒక్కరోజు అతిపెద్ద నష్టాలు నమోదయ్యాయి. ఫలితం చూస్తుండగానే మదుపర్ల సంపద 30 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆరంభంలోనే బేర్ గుప్పిట్లో చిక్కిన స్టాక్ సూచీలు ఏ దశలోనూ బయటికి రాలేకపోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ మరింత జిగదార్చు మదుపర్లను వణికించాయి. సెన్సెక్స్ ఉదయం 2000 పాయింట్లకు పైగా నష్టంతో 76,285 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,000 పాయింట్లకు పైగా కుంగి 70,234 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్ల వరకు కుంగి 21,281 దగ్గర దిగువ స్థాయికి చేరింది. చివరకు 1,379 పాయింట్లు నష్టపోయి 21,884 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో HUL, నెస్లే ఇండియా, TCS, HCL టెక్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా షేర్లు మాత్రమే లాభాల్లో స్థిరపడ్డాయి. NTPC, SBI, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, JSW స్టీల్, ICICI బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అధికారం విషయంలో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్కు దాటినప్పటికీ సీట్ల విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కాస్త భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే. అధికారం విషయంలో ఎన్డీఏ కూటమికి మెజారిటీ మార్క్ దాటినప్పటికీ సీట్ల విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ దాదాపు 350 స్థానాల వరకు గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ వాస్తవంలో ఆ సంఖ్య ఇప్పటి వరకు 300కు దిగువనే ఉండడం మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. గత ఎన్నికల్లో ఒంటరిగానే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీకి ఈసారి మాత్రం కూటమి అవసరం అనివార్యమైంది. దీంతో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. మరోవైపు 150 సీట్లకే పరిమితం అవుతుందనుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకొని 220 మార్కు దాటడం గమనార్హం. నేటి నష్టాలకు ఇదే ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల జోరులో బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా సోమవారం పుంజుకున్నాయి. నేడవన్నీ పెద్ద ఎత్తున కుంగి సూచీలను బేర్ గుప్పిట్లోకి నెట్టాయి. SBI, NTPC, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, రిలయన్స్ వంటి బడా సంస్థలు భారీగా నష్టపోవడంతో మార్కెట్లను ఏర్పెక్కించాయి. అదాని గ్రూప్ స్టాక్స్ అన్ని భారీ నష్టాల్లో ముగియడం గమనార్హం. అదాని గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే భిన్నంగా ఫలితాలు ఉండడంతో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఈ క్రమంలో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు పెద్ద ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 350 స్థానాలకు పైగా గెలుచుకుంటుందని, 150 సీట్లకు కాస్త అటు ఇటుగా ఇండియా కూటమి పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపిస్తుండడంతో దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలు చూశాయి. ముఖ్యంగా అదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అదాని స్పోర్ట్స్ షేర్లు ఏకంగా 21.40% క్షీణించగా అదాని ఎనర్జీ సొల్యూషన్స్ 20% నష్టపోయాయి. అదాని గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదాని ఎంటర్ప్రైజెస్ షేరు 19.07% నష్టపోయింది. అదాని పవర్ షేర్లు 17.55%, అంబుజా సిమెంట్ షేర్లు 16.10% తగ్గాయి. అదాని టోటల్ గ్యాస్ 18.53%, అదాని గ్రిడ్ ఎనర్జీ 19.43%, NDTV 19.25%, ACC 15.01%, అదాని విర్మల్ 9.99% చొప్పున నష్టపోయాయి. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో నిన్నటి ట్రేడింగ్ సెషన్లో రికార్డు గరిష్టాలను నమోదు చేసిన సూచీలు ఈరోజు పెద్ద ఎత్తున నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 2,000 పాయింట్లకు పైగా నష్టంతో 76,285 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో రికార్డు స్థాయిలో 6,000 పాయింట్లకు పైగా కుంగి 70,234 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. నిఫ్టీ ఇంట్రాడేలో దాదాపు 1,900 పాయింట్లు వరకు కుంగి 21,281 వద్ద దిగువ స్థాయికి చేరింది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.